వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఈ రోజు వనపర్తిలో సమావేశం నిర్వహించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతుల అభిప్రాయాలను సేకరించింది। ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి, 5 జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు సహా ఇతర రైతులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సన్నకారు రైతులకు మేలు జరిగే విధంగా సూచనలు చేయాలని కోరారు। రైతులకు బీమా సౌకర్యం కల్పించే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉందన్నారు। రైతు భరోసాపై వివిధ జిల్లాల నుంచి వచ్చిన అభిప్రాయాలను ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు। అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు మేలు చేయాలన్న ఆలోచనతో ఉన్నప్పటికీ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు। రైతులకు ప్రయోజనాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి వెల్లడించారు। నిలబడడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ మనోభావాలకు తగ్గట్టుగా ఈనాడు 31,000 కోట్లు గత 5 సంవత్సరాల్లో కటాఫ్ రేట్ మధ్యలో ఉన్నటువంటి రైతాంగానికి 31,000 కోట్లు రేపు రాబోయే నెల రోజుల్లోనే చేయాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక, ప్రభుత్వం యొక్క ఆకాంక్ష। ఈ భరోసా కార్యక్రమాన్ని ముందే రైతాంగ సోదరుల యొక్క అభిప్రాయం తీసుకొని శాసనసభలో ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని అన్ని రాజకీయ పార్టీల యొక్క, రైతు సంఘాల యొక్క, నిపుణుల యొక్క సలహాలు తీసుకొని భవిష్యత్తులో రైతు భరోసా ఏ రకంగా ఉంటే సామాన్య రైతుకి, చిన్నకారు రైతుకి, సన్నకారు రైతుకి, చిక్కిన రైతుకి సహాయంగా ఉంటుంది, వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా మనం దీన్ని ప్రవేశపెట్టాలని। అంతకంటే ముందుగా గత ప్రభుత్వం చెల్లించలేనటువంటి రైతు బంధువులు కూడా ఇబ్బంది ఉన్న 7,651 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు ఖాతాల్లో జమ చేసింది। 100 ఎకరాలున్న భూస్వామికి ఇవ్వాలన్నా, కొండలో గుట్టలో ఉన్న రైతుకి ఇవ్వాలన్నా, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం లేఅవుట్ వేసిన ఆ లేఅవుట్లకు కూడా ఇవ్వాలన్నా, గతంలో ప్రభుత్వం వివిధ డెవలప్మెంట్ కోసం ఎక్విజిషన్ చేసిన ల్యాండ్ కూడా ఇవ్వాలా, ఫామ్ హౌస్లకు కూడా ఇవ్వాలా అనేది మీరు ఇచ్చే సూచనలు బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది। ఎందుకంటే గతంలో ఏం జరిగిందో ఇందాక తుమ్మల గారు చెప్పారు। గతాన్ని అది ఆనాడు ఆ ప్రభుత్వం ఇచ్చిన అది వారి డబ్బు కాదు, రూపాయి పోగేసి మీరు కట్టిన ట్యాక్సుల్నే ప్రభుత్వ రూపంలో మీకు చెల్లిస్తుంది, మీకు ఇచ్చిన హామీల్లో